హాయ్ ఎవరివన్, ప్రజెంట్ శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. దూడలు ఉంటాయి, పడ్డదూడలు ఉంటాయి రెగ్యులర్ గా. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ వాళ్ళు వచ్చేసి దూడలు కూడా కొనారనేసి చెప్తున్నారు. వాళ్ళని కూడా అడుగుదాము ఎంత ధరలో కొన్నారు, ఇక్కడ వచ్చేసి ఎప్పుడు వచ్చారని చెప్పేసి కూడా. బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి, ప్రజెంట్ మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, ఎట్లున్నాయి ఇప్పుడు బిజినెస్? ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా విలేజ్ వచ్చి. నా పేరు వచ్చి శివ, మా శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్ లో 50 నుంచి 60 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న. అదే ట్రాన్స్పోర్టేషన్ కి వస్తే ఒక దోళ్ళ నుంచి 5 దోళ్ళు అనుకుంటే డీజిల్ అమ్ముతూ పెట్టుకోవాలన్నా. అదే 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తామన్నా. ఈ వారం అయితే ఒక 50 దోళ్ళు ఉన్నాయన్న రెడీగా సేల్స్ కి. ఈ అన్న వచ్చి ఏలూరు జిల్లా నుంచి వచ్చి 2 దోళ్ళు తీసుకున్నాడు అన్న. ఇతను ఏ రేట్ లో తీసుకున్నాడు, ఏ ధరలో తీసుకున్నాడు ఒకసారి రైతు మాట్లాడినాను అన్న. ఏ ఊరు మీకు ఒకసారి చెప్పండి. ఏలూరు మీద. అవును. ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ వచ్చారు మీరు? శివ డైరీ ఫామ్ వచ్చారు. ఎన్ని దోళ్ళు తీసుకున్నారన్నా? 2 దోళ్ళు తీసుకున్నారు. రేట్ రీజనబుల్ ఇచ్చాను మీకు. ఎంత పడ్డాయి రెండుని? 17,500 పడ్డది. ఒక దూడ వచ్చి 17,500 పడ్డది అన్న. 35,000 పడ్డది. అది ఇలా ఏలూరు జిల్లా నుంచి వచ్చి ఒక అతను 2 దోళ్ళు తీసుకున్నాడు అన్న. మీకు ఎవరికైనా ముర్రా దోళ్ళు కావాల్సి వస్తే మన డైరీ పంప్ నేరుగా వచ్చి తీసుకోండి. మన దగ్గర దూడక డైరెక్ట్ గా వస్తే 2,000 3,000 తగ్గించేస్తాం అన్న. అన్న కూడా వచ్చాడు, 2 దోళ్ళు ఇచ్చాం అన్నకే. నా రైతు మాటలోనే మీరు వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి 2 దోళ్ళు ఇచ్చాం. ప్యూర్ ముర్రా దోళ్ళు తీసుకున్నాడు అన్న. నీకు పోనాకే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? సంవత్సరం తీసుకున్నారు. ఓకే, సో చూద్దాం మొత్తం ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి బ్రదర్ మీ దగ్గర? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 50 ఉన్నాయండి. ఓకే, ఇక్కడ పాకలోని 2 వీకాలకి ఒక 50 దోళ్ళు. ఓకే, ప్యూర్ ముర్రా దోళ్ళు ఉంటాయి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అన్న. ఇప్పుడు చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న. ఎటువంటి ఇబ్బంది లేదు అందులోనే. మన దగ్గర క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అన్న. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోన్ ఉంటాయి. రేట్ వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. ఇలా ఏలూరు జిల్లా నుంచి వచ్చి ఒక అతను 2 దోళ్ళు తీసుకున్నాడు అన్న. ఒక అన్న ఖమ్మం నుంచి వచ్చి ఒక 5 దోళ్ళు తీసుకున్నాడు. ఖమ్మం నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? వాళ్ళు అయితే 2.5 తీసుకున్నారు అన్న. 2.5 తీసుకున్నారు. ఒక దోడు వచ్చి 33,000 అలా పడ్డది అన్న. వాళ్ళకి 8 దోళ్ళు తీసుకున్నారు. 8 మొత్తం 8 తీసుకున్నారన్న. ఒక అతను ఒక 5 తీసుకున్నాడు అందులోనే. ఒక అతను 3 తీసుకున్నాడు. మొత్తం 8 తీసుకున్నాడు అందులోనే. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చామన్నా. అతను మార్నింగ్ వచ్చాడు 10 గంటలకే. 1 గంటలో మొత్తం అమౌంట్ గట్టి ఇచ్చేసి 1 గంటలో ఎక్కిచ్చేసామన్నా. లోడ్ కూడా అప్ చెప్పేసాం వాళ్ళకి. అంటే జిల్లా నుంచి వచ్చి 2 దోళ్ళు తీసుకున్నాడు. మీరు కూడా రైతు మాట్లాడినారు కదా, అంటే ఇమీడియట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ మినిట్ లో ఉంటుంది అన్న. ట్రాన్స్పోర్ట్ అయితే ఇమీడియట్ గా బండి పెట్టేస్తారు. కొన్న ఒక 6 గంటలో బండి పెడతా ఉన్న వాళ్ళకి. అది అందులో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అన్న. అది ఇప్పుడు ఎట్లా బ్రదర్, ఓన్లీ ఎండుగడ్డి దీనికి మీరు పచ్చిగడ్డి కూడా వేస్తుంటారు? మార్నింగ్ ఎండుగడ్డ వేస్తాం అన్న. మధ్యాహ్నం పచ్చిగడ్డ వేస్తాం. సాయంత్రం వచ్చి ఎండుగడ్డ వేస్తాం అన్న. మళ్ళీ పచ్చిగడ్డి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదన్న. ఫుల్ గా ఎండుగడ్డి, ఫుల్ గా వాటర్ ఉంటే సరిపోద్ది అన్న. పచ్చిగడ్డి కూడా వేస్తుంటారు మీరు? మేము పచ్చిగడ్డ వేస్తాం. అంటే ఇప్పుడు ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ ఉన్నా సరిపోద్ది అన్న. రైతులు తీసుకుంటే పచ్చిగడ్డి లేని వాళ్ళకు, తీసుకుంటే రైతులకైతే ఈ ఫుల్ గా ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ పెట్టుకుంటే సరిపోద్ది అన్న. లేకపోతే మనకి జీడిమడి తోట గానీ పామిల తోట గానీ మామూలుగా ఉంటే అందులో అయితే ఓపెన్ గ్రిల్ అలా తిరిగి మేస్తాయి. వీటిలో పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏముండదన్న. అది వీటి మదర్ మిల్క్ కూడా వచ్చి 16 లీటర్ల నుంచి 20 లీటర్లు అన్న. నువ్వు అలాంటి తెచ్చి సేల్ పర్పస్ పెడతా ఉన్నా. చూడండి మీరు క్వాలిటీ కూడా చూడండి. నెంబర్ 1 క్వాలిటీ అన్న. మన దగ్గర క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది అన్న. సో లీస్ట్ అంటే మీ దగ్గర దూడల తక్కువ 15,000 నుంచి ఉంటుంది. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు ఉంటాయి. సో మళ్ళీ 3 సంవత్సరాల దూడలు ఎప్పుడు వస్తాయి బ్రదర్? ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నుంచి 3 సంవత్సరాలు అయితే సేల్ అయిపోయినాయి అన్న. ఇప్పుడైతే సంవత్సరంన్నర 2 సంవత్సరాలే ఉన్నాయి. ఓకే, మళ్ళీ మార్నింగ్ వస్తుంది అన్న. మళ్ళీ మార్నింగ్ ఒక 20 దోళ్ళు వస్తున్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఒక 25 నుంచి 30 దోళ్ళు ఉన్నాయన్న. ఇప్పుడు మార్నింగ్ అయితే ఒక 20 దోళ్ళు వస్తాయి. మొత్తం 50 ఉంటాయి రెడీగా సేల్. అంటే ఎవరైనా సరే వీడియో కాల్ చేసినా సరే మీకు దూడలు చూపిస్తారా? చూపెడతాం. వీడియో కాల్ చేసి వచ్చి చూసుకో. అదే వీడియో కాల్ చేసి చూపెడతాం అన్న. ఇప్పుడు ధర వీడియో కాల్ లో ఎంత చెప్తారో అది ఇక్కడ ఇప్పుడు వీడియో కాల్ చేయండి అన్న. నైట్ వీడియో కాల్ చేసి రేట్లు అడగండి. రేట్లు అదే ఉంటుంది. ఇక్కడికి వచ్చేనా అదే రేట్ చెప్తాం. అదే మీరు డైరెక్ట్ గా వస్తేనే అదే రేట్ చెప్తాం. నువ్వు వేరే మధ్య తీసుకొని వస్తే రేట్ పెరిగిద్దాం. అందువల్ల ఏంటంటే వీడియో కాల్ రాత్రి చేసి చూసుకోండి. చేసినట్టే డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. అదే రేట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫోన్ చేస్తున్నారు, వేరే అతనికి ఫోన్ చేస్తున్నాడు, అతన్నే అక్కడే వదిలేసి రావాలన్నా. వేరే మన దగ్గరకు వచ్చేటప్పుడు
వేరే డైరీ ఫామ్ అతను అక్కడ వదిలేసి రావాలి. అక్కడ వదిలేసి వస్తేనే మీకు దూడకాడ 2000 3000 తగ్గించి ఉంటది. ఓకే అక్కడ అతన్ని ఇక్కడ తీసుకొచ్చారు అనుకోండి డైరీ ఫామ్ అతను దూడకాడ 2000 3000 పెరిగింది. అందువల్ల చూసుకోండి. ఇప్పుడు ఏలూరు జిల్లా నుంచి రైతు వచ్చి కొన్నాడు అన్న, 2,000 తీసుకున్నాడు. డైరెక్ట్ గా ఫోన్ చేసి డైరెక్ట్ తీసుకున్నాడు. అతను ఏ ప్రకారంగా చెప్పో ఆ ప్రకారంగా మనం ఇచ్చాం. క్వాలిటీ కూడా మంచి ఇచ్చాం. ఓకే అది ఇప్పుడు లోడ్ కూడా అవుతుంది, వెళ్ళిపోతున్నాడు. చూసుకోవచ్చు. రెగ్యులర్ గా శివ డైరీ ఫామ్ దగ్గర దూడలు పట్టుదల అమ్మకానికి కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది, నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.